ఇవన్నీ గతంలో వెళ్ళి వచ్చిన వారికి యాత్రికులకు ఈ పర్యాటకులకి ఇబ్బందులు జరిగాయని తెలిసి ఇంకా భద్రతను పెంచారు. ఈ విధంగా మరి మేము వెళ్ళినటువంటి అయోధ్య సంబంధించినటువంటి రామ మందిర దర్శనం ఏదుందో ఇది 500 సంవత్సరాల చిరకాల కోరిక. ఇది 500 సంవత్సరాల ఈ యొక్క హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటిది. భారతదేశం అనేటువంటిది ప్రపంచ దేశాల్లో ఇస్లామిక్ అండ్ క్రిస్టియన్ కంట్రీస్ నెంబర్ ఆఫ్ ఉంటాయి, కానీ కేవలం హిందూ కంట్రీ అనేది అతిపెద్ద ప్రజాస్వామ్యం అనేది 140 కోట్ల హిందూ దేశంగా ప్రపంచంలో కూడా భారతదేశం ఒకటి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భారతదేశము హిందూ సింధు నాగరికత పేరు మీదుగా హిందూ ఈ యొక్క ప్రజాస్వామ్యంగా హిందూ దేశంగా హిందూ జీవన విధానంలో కూడా ఇవన్నీ ఎన్ని మతం లేకుండా ఒక ధర్మం ఒకే జాతి విధానం ఒకటే జాతి విధానంగా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే విధంగా అనేక హిందూ సంస్థలు పనిచేస్తున్నాయి. ఇలా అయోధ్యకు వెళ్తే అయోధ్యలో అనేక రకాల స్వామీజీలు సాధువులు సంతువులు అందరూ ఉన్నారు. ఇలా అక్కడ ఉన్నటువంటి 500 సంవత్సరాల క్రితం రామ్ మందిర్కు సంబంధించి బాబర్ అనేటువంటి ఒక గజ దొంగ ఈ యొక్క వలస వచ్చి దాన్ని కూల్చిన పరంపరలో 1992 కావచ్చు, అంతకుముందుకు 1980 నుండి 70 దశకంలో కూడా కొట్లాడుతూ వచ్చారు. రాజుల కాంచులు కొట్లాడుతూ వచ్చారు. ప్రజాస్వామ్యం వచ్చినాక ఓటు బ్యాంక్ కోసము దొంగ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థపూరిత ఓటు బ్యాంక్ కోసం ఇతర శక్తులకు ఇతర మతాలకు అమ్ముడుపోయి 2 లక్షల మందిని మనకు ఏదైతే 1992 కరసేవకులను 2 లక్షల మందిని చంపడం జరిగింది. ఆనాడు ములాయం సింగ్ ప్రభుత్వము ఇక్కడ ఉండడం కారణంగా కేంద్రంలో కూడా పివి నరసింహారావు ప్రభుత్వం ఉండేది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కరసేవకులకు వెళ్దామని 1992లో డిసెంబర్ 6 రోజున వెళితే 2 లక్షల మందిని చంపారు. దాదాపు మన ప్రాంతం నుంచి కూడా ములుగు కావచ్చు, వరంగల్ పూర్వ వరంగల్ జిల్లా ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి కూడా వేల మంది కరసేవకులు పౌరులు బాలల కాంచెలు 15 సంవత్సరాల నవయువన కిషోరాలు కూడా వెళ్ళడం జరిగింది. వీళ్ళందరూ కూడా 100 మీసాల వయసులో వెళ్ళారు. ఆనాడు పార్టిసిపేట్ అయినటువంటి వారు ఈరోజు జన్మ ధన్యమైనటువంటి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు ఏ విధంగా అయితే రామ్లలను కాపాడదాం, మన యొక్క రామ జన్మభూమిని మన రాముడి ఏలిన యొక్క భారతదేశాన్ని భరతులైనటువంటి భారతదేశాన్ని కాపాడదామని కరసేవకులు బయలుదేరారో వాళ్ళకి వారి యొక్క వీరమాతలు వీర ధర్మపత్నిలు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి తిలకందిద్ది పంపారు. అటువంటి భాగ్యం మాకు కలగలేదని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క రామ్ మందిర్ బాలరాముల మందిర్ దర్శనం మేము ఉపయోగించుకుంటామని కూలీ చేసుకున్నటువంటి వాడి కాంచలి ఆఫీసర్ వాళ్ళ అంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే మధ్యతరగతి కుటుంబీకులు చాలామంది ఈ రోజున పరుగుపరుగున వచ్చేసారు. చాలామంది దళిత సామాజిక వర్గం సేవా బస్తీకి సంబంధించినటువంటి సామాజిక వర్గం చాలా ఉంది. గిరిజన గుర్తుకోయలు గోండులు లంబాడీస్ చాలామంది ఇందులో రావడం జరిగింది. కాబట్టి వీళ్ళకు ఉపయోగించాలని ఏదైతే సంకల్పం తీసుకొని మోడీ గారు ప్రవేశపెట్టారో వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే డబ్బులు ఉన్నటువంటి వారు ఎవరైనా చాలా విప్రో లాంటి కంపెనీలో పనిచేసేటువంటి వారు ఎవరైనా వెళ్తారు, సాఫ్ట్వేర్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు. కానీ ఇలాంటి బాధ్యత బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దారిద్ర్య రేఖకు దిగువన బతికేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క పథకం పెట్టి దాదాపు 2 నెలల జనవరి 22 తర్వాత 26 నుంచి ఎవరినైతే పంపిస్తున్నారో అప్పటి నుండి సంవత్సరం కాలం పాటు ఏర్పాటు చేస్తారని నాకు సమాచారం ఉంది. దీన్ని అందరూ కూడా ప్రజలు భక్తులు రామభక్తులు హిందువులు ఎవరైనా కూడా కులాలకు మతాలకు అతీతంగా దీన్ని ఉపయోగించుకోవాలని కూడా మేము కోరుచున్నాము. ఇవాళ అక్కడికి వెళ్తే రాముడు నడయాడిన స్థలమునకు మేము వెళ్తే పాదరక్షలు కూడా పక్క పెట్టి ఆ యొక్క రాముడి యొక్క పాదధూళిని మా యొక్క పాదములకు స్పర్శ ద్వారా మేము తాకినటువంటి అనుభూతిని పొందాం. అక్కడ హనుమంతుడు ఏ విధంగా అయితే సీత కొరకు అన్వేషణ చేసి వెళ్తూ ఉంటే మన రాముడు అన్వేషణ చేస్తుంటే హనుమంతుడు ఏ విధంగా అయితే ఆలింగనం చేసుకున్నారో ఒక చోట కలుసుకొని రావణ యొక్క వేట లోపల యుద్ధం లోపల ఆ విధంగా మేము కూడా ఇలా ఆ దశరథ కుల మహారాజు యొక్క బిడ్డల ఆ యొక్క ఊరికి వెళ్తే ఆ యొక్క పాదధూళితోటి ఆ యొక్క మేము డైరెక్ట్ పాద స్పర్శతోటి ఆ భూమిని తిలకించినటువంటి ఆ యొక్క మేము కూడా మా యొక్క మాతలను మేము స్పర్శించుకున్నట్టు మా మాత ఒడిలో మేము సేద తీరినట్టు మేము అనుభూతిని పొందడం జరిగింది. కాబట్టి
ఆనాటి పరిస్థితులను అయోధ్య ఆనాడు 1992 పరిస్థితులను ఆ యొక్క అక్కడ బాబ్రీ మసీద్ కూల్చివేత ఎక్కడ ఉంది, వారు ఎక్కడ కట్టారు, మన రామ్లాలా ఎక్కడ ఉంది, అవన్నిటినీ పరిశీలించడం జరిగింది అయోధ్యలో. మరియు సరయూ నది ఒడ్డుకు ఉన్నటువంటి మరి 1 కిలోమీటర్న్నర దూరంలో ఉన్నటువంటి అయోధ్యను కూడా అందులో కూడా స్నానం చేయడం జరిగింది. సరయూ నది ప్రవాహాన్ని కూడా పాలరాతి శిల్పంలాగా ఆ యొక్క నదీ ప్రవాహం ఉంది. కాబట్టి అవన్నిటినీ కూడా మరియు ఆడ దీన దగ్గర నుండి వారు ఏర్పాటు చేసిన అక్కడ సౌకర్యాలు కూడా మాకు పండాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా కించిత్ ఎటువంటి అసౌకర్యం లేకుండా మాకు అక్కడ లాట్రిన్స్ కావచ్చు, లేదా మాకు మూత్రశాలలు కావచ్చు, మాకు భోజన వసతి కావచ్చు, తర్వాత ఉచిత బస్సు సర్వీసులు కూడా సాలార్పూర్ నుండి అయోధ్య దగ్గరికి, అయోధ్య నుండి సాలార్పూర్ దగ్గరికి ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ఉచిత భోజనశాలలు తెలంగాణ వారికి, తెలంగాణ ఈ వివిధ ప్రాంతాలు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు కూడా మీరు మీ భోజన సౌకర్యం ఏంటి తెలంగాణ వారికి రాండి, ఆంధ్ర సౌకర్యం ఆంధ్ర భోజనం ఇటు, మహారాష్ట్ర భోజనం ఇటు, మొత్తం ఉత్తరప్రదేశ్ ఇటు, ఈశాన్య రాష్ట్రాల ప్రాంతాల వారు 7 Hills ఇటు అని పిలిచి మరీ తీసుకుపోయి కొంతమంది భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది భక్తులు కూడా మజ్జిగ ఇవ్వడం జరిగింది, పండ్ల రసాలు ఇవ్వడం జరిగింది. కొంతమంది ఉపయోగించుకారు, కొంతమందికి తెలియకపోయింది అక్కడ.